అదేంటో తెలుసా? సూపర్ 6 చేయాలనుకున్నాం. బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ 6 చేయాలనుకున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 చేయని అంటున్నాడు. దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది. దీన్నేగా ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది. దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు. ఏంటి నీ ఆదర్శం? ఊసలు వెళ్ళి ఆదర్శం. ఎవరితో అయినా జత కడతావు, ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఇంకేం అవసరంలా. నేను చూసానా, మీరు వెళ్ళారో లేదో, ఇవాళ చాలామంది కార్యకర్తల గురించి మాట్లాడాడు. అంతకుముందే కార్యకర్తలు కాగితాలు తీసుకొస్తున్నారంట. ఆగనే కార్యకర్తలు ఇస్తాం కదా తొందరపడితేలాగా అని డబ్బా ఇస్తున్నాడు. ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల పార్టీనా? శాశ్వతంగా ఉండాలండి ఈ పార్టీ. ఎందుకోసం ఉండాలి శాశ్వతంగా? మీ అబ్బాయి కోసం ఉండాలి శాశ్వతంగా. అసలు ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు, మీరు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. మీ చరిత్ర ఏంటి? మీరు చెబితే, మిమ్మల్ని గుర్తు చేసుకుంటే, మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినందుకు అరే చంద్రబాబు నాయుడు గారు ఇది బ్రహ్మాండమైన పని చేశాడరా అని ఒకటి చెప్పండి నాకు. అదేమంటే హైటెక్ సిటీ అంటాడు మాట్లాడితే. హైటెక్ సిటీ ఆయన గడిచేది ఏంటి నాకు అర్థం కాల. హైటెక్ సిటీ చరిత్ర తెలిస్తే అర్థమైంది. అది ఎన్ జనార్దన్ రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ వేశారు. ఇది కట్టే సమయానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతే, అంతకు మించి ఏమీ లేదు. దేశవ్యాపితంగా వచ్చినటువంటి మార్పుల్లో ఐటీ వచ్చింది. దానికి నేనేనంటాడు జెండా పుచ్చుకుని. ఐటీని అభివృద్ధి చేసింది నేనంటాడు. ఈ లేకపోతే ఐటీ లేనట్టుగా. ఏది ఒక్కటి చెప్పు. రాజశేఖర రెడ్డి గారు నీకన్నా తక్కువ కాలం పనిచేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. 5 సంవత్సరాలు 3 మాసాలు. ఈ లోపల హఠాత్తుగా చనిపోయాడు. ఆయన చెబితే అనేకమైనటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, 108, 104, ఇలా అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు గుర్తొస్తాయి. అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒకటే గుర్తొచ్చింది. తెలుసుగా ఏంటో? వెన్నుపోటు. వెన్నుపోటు తప్ప ఏం గుర్తురాదు. మోసం చేయటం గుర్తొస్తుంది. ఈ పార్టీతో జత కట్టడం, ఆ పార్టీని తోసేయటం. బీజేపీతో జత కట్టాడు, బీజేపీని తోసేశాడు, మళ్ళీ బీజేపీతో జత కట్టాడు, మళ్ళీ అవసరమైతే బీజేపీని తోసేస్తాడు. జనసేనతో జత కట్టాడు, ఇంకా తోసేయలేదులే, అవసరమైతే తోసేస్తాడు. ఇక ఇది ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ దొరికిందంటే దాన్ని తోసేస్తాడు. ఇలాంటి నీచమైన చరిత్ర కలిగి ఏదో బతికిస్తున్నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. వాడి జెండా వీడి జెండా పట్టుకుని బతికించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇవాళ గొప్ప గొప్పగా చేసేటటువంటి కార్యక్రమాలు చెప్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంకో మాట చెప్పండి, P4 అంట. అదేంటో నాకు అర్థం కాదు. ప్రజలతో పార్ట్నర్షిప్ అంట. అంటే ముందేమన్నాడు? సంపద సృష్టిస్తా. అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు. మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లుగా సృష్టించి పారేస్తా. పారేయడం కదా, ఏం కావాలి చదివి ఇచ్చేస్తా. సూపర్ 6, సూపర్ 7 అడిగిన అన్నీ ఇచ్చేస్తా. తమ్ముళ్ళు ఏం కంగారు లేదు అన్నావు. అధికారంలోకి వచ్చావు. ఇప్పుడు అడుక్కునే బాబు ప్రజల దగ్గరికి వెళ్ళి చందాలు కావాలి. మీకు గుర్తుందిగా, చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు కుండీలు పెట్టాడు. ఇటకరాలు ఇవ్వమన్నాడు, చందాలు ఇవ్వమన్నాడు. సర్వనాశనం చేశాడు ఆ అమరావతిని. ఇవాళ కూడా బాగుపడుతుంది అనుకున్నారా? ఏం బాగుపడదు. పాపం ఆయన భార్య మాత్రం 2 గాజులు 3 గాజులు ఇచ్చింది. ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమం. మళ్ళీ 26,000 కోట్లు అంటున్నాడు. మళ్ళీ దానిలో దోచుకునే కార్యక్రమం. దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు. దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు. అయిపోతే మాత్రం నా వల్ల అయిందంటాడు అంతే. చూశారుగా, కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు. పోలవరాన్ని తీసుకున్నాడు. మొన్న అంటున్నాడు మళ్ళీ, నేను చూసా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిద్దాం అంట. వినండి అయ్యా, అదేంటి అంటే డయాఫ్రమ్ వాళ్ళు వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేకపోయాడంట. ఇది ఎక్కడ కూడా పోయా నాకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా చెప్తాడు కాస్ట్ ఇంజనీర్ని.
అసలు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయడానికి వీల్లేదయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదంటాడు. నాకు అర్థం కాదు. వెనకది ముందు వెనకది అదేమంటే మేధావి అపర మేధావి మాట్లాడటానికి వీల్లేదు. పత్రికలు ఊరుకోవు. ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఓ రోజు మా మీద పడతా ఉంటాయి. నాకు అర్థం కాల. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతున్నాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తాడు, భారీగా బెనిఫిట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు లక్షణం అది. ఇట్లా అన్నాడే 2 ఎకరాలు 2 ఎకరాలతో ప్రారంభమయ్యాడు పాపం. ఇవాళ ఎన్ని వేల కోట్లండి, ఎన్ని లక్షల కోట్లండి. ఇవన్నీ కష్టపడి శిక్షాదికి సంపాదించాడా? నాకు అర్థం కాల. లేదా మీ నాన్నగారు సంపాదించాడా? దోచుకోవడమేగా పని, అవినీతిగా పని. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తప్ప రెండో పనే లేదు. దోచుకోవటం, దోచుకునే కొత్త కొత్త మార్గాలు అన్వేషించేటటువంటి కార్యక్రమం. ఏమి నీ చరిత్ర? హైదరాబాద్ టక్కన దొరికిపోయావే, క్యాష్ ఇస్తా ఎమ్మెల్సీకి. ఇవాళ ఈ దేశంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత ఎక్కువ ఖర్చు ఎన్నికలకు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు దానికి కారణం. ఆయన డబ్బులు దోచుకోవడం, జనానికి పంచడం, ఎన్నికల్లోకి వెళ్ళటం అనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని అతి వేగంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటే వాళ్ళ అబ్బాయి ఉండడం ఇంకో ఆయన లోకేష్ గారు. అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, అర్హత ఉందో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి అడ్డగోలుగా వచ్చి మంత్రి అయ్యాడు, పరిపాలన చేశాడు. డామును మునిగిపోయింది, ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ మంగళగిరిలో గెలిచాడు. మొన్న గాలిలో 3 జెండాలు 4 జెండాలు పట్టుకోవటం వల్ల గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఇవాళ విర్రవీగుతూ ఉన్నాడయ్యా దుంపదేగా. ఇవాళ చూసి నేను మాట్లాడుతాను, రెడ్ బుక్, ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది. బాగానే ఉంది. రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండె జబ్బు వస్తుందంట, కొందరేమో బాత్రూంలో పడి చేతులు ఎడగొట్టుకుంటున్నారంట. వ్యంగ్యం రాజా, భలే వ్యంగ్యం మాట్లాడతావు రాజా నువ్వు అంటే. రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట, కొడాలి నానికి. రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడంట. అదేగా నీ అర్థం? రాజా, లోకేష్ బాబు, పసిరాజా, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారు స్కిల్ స్కామ్ కేసులో వెళ్ళాడుగా జైలుకి, రాజమండ్రి. కోర్టులోకి వెళ్ళి రిమాండ్ ఇవ్వడానికి వెళ్ళేదని ఇవాళ 2,86,00,000 పే చేసినటువంటి లోద్రాన్ని తీసుకొచ్చారుగా, ఆర్గ్యూ చేశాడుగా మఫ్సల్ కోర్టులో, సిఐడి కోర్టులో. సాక్షాత్తు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏసీబీ కోర్టులో ఆర్గ్యూ చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపడానికి వీల్లేదు, రిమాండ్ తిరస్కరించండి అని. అయినా కోర్టు వారు, న్యాయస్థానం, జ్యుడిషియరీ సాగనంపారు. కోర్టుకు వెళ్ళాల్సిందేను, జైలుకి వెళ్ళాల్సిందని. వెళ్ళిన తర్వాత రాజా, లోకేష్, మీ నాన్న పాటలు ఏం పడ్డారయ్యా, దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా, వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు. రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు. అంతేకాదు